విద్యార్థులు సమాజం గర్వించే ఉత్తమ పౌరులుగా ఎదగాలని సిబిఐ జాయింట్ డైరెక్టర్ వి లక్ష్మీనారాయణ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఉండి ప్రభుత్వ ఐటీఐ 23వ వార్షికోత్సవం శనివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ విద్యార్థులలో క్రమశిక్షణ మరింతగా పెంపొందాలని నొక్కి చెప్పారు. ఉపాధి కల్పనా శాఖ కమిషనర్ వి జయలక్ష్మి మాట్లాడుతూ ఉండి ఐటీఐ రాష్ట్రంలో ఇతర ఐటీఐలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. ఐటీఐ చైర్మన్ డాక్టర్ బాలకృష్ణరాజు మాట్లాడుతూ ఉండి ఐటీఐలో చదివిన విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఆనందరాజు, డాక్టర్ రెడ్డి ల్యాబ్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి, డిడి ప్రసాదరావు, ఐటీఐ ప్రిన్సిపల్ కోర్మారావు, ఆర్ఐటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కేవీకే నుంచి 10 ఎకరాల స్థలం దీనికి కేటాయించబడింది. మళ్ళీ 5 ఎకరాలు పక్కనటువంటి సబ్స్టేషన్కి అప్పుడు ముఖ్యమంత్రి గారు తిరిగి కేటాయించారు. ఈ సంస్థకి ఇప్పుడు 5 ఎకరాల స్థలం ఉంది. దాని తర్వాత మీరు చూస్తున్నటువంటి ఈ 2 బిల్డింగులు నిర్మించబడ్డాయి. 4 ట్రేడ్లతో ప్రారంభమైంది. 2 ట్రేడ్లు తర్వాతి కాలంలో క్లోజ్ చేయబడ్డాయి. అంటే సరైనటువంటి రెస్పాన్స్ లేక, పిల్లలు లేక క్లోజ్ చేయబడ్డాయి. 2 ట్రేడ్లు లేక ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అనేటువంటి ట్రేడ్లు అప్పటి వరకు నడపబడుతూ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న ఇండస్ట్రీ కన్నా మంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ రిసోర్స్ ఇచ్చేది ఒక మంచి ఐటీఐలో ట్రైనింగ్ అయ్యే పిల్లల ద్వారానే అది అవుతుంది. ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండస్ట్రీగా ఐటీఐ పిల్లలు మేము చెప్పుకోవచ్చు. సో దానికి ముఖ్యత్వం ఇచ్చి, ప్రాధాన్యతం ఇచ్చి, ఒక ఇండస్ట్రీలో ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు ఒక గవర్నమెంట్ ఐటీఐలో భాగస్వామ్యం తీసుకొని చేస్తే అది ఎంత మంచిగా రాగలుగుతుంది అన్న ఒక దానికి మున్నుదారణం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఐటీఐ భీమవరం. దీంట్లో ఇండస్ట్రీ ప్లస్ ప్రజలు భాగస్వామ్యం కూడా ఉండాలన్న ఒక చాలా ముందడుగు ఇది అని నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆ ఇన్స్టిట్యూషన్లో ప్లేస్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ జాబ్ వచ్చిన ఫస్ట్ 6 months కూడా వాళ్ళకి వర్క్ స్టేషన్స్ ఎవరు, వాళ్ళకి ఎనీ ఇండస్ట్రీ వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. సో దాన్ని వాళ్ళు ఫినిషింగ్ స్కూల్ అంటారు. సో మీరు అటువంటి ఇండస్ట్రీస్ రన్ చేస్తున్న ఫినిషింగ్ స్కూల్ ఇక్కడ బాలకృష్ణరాజు గారు మీకు ఇక్కడ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ తోటి ఈ వేళ నాస్కాం చెప్తున్నా, ఏ ఇండస్ట్రీ చెప్తున్నా, హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్డి డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కానీ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ చెప్తున్నా ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూషన్స్ I2I ఇన్స్టిట్యూషన్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఇంటరాక్షన్ లేకపోతే ఏ ఇన్స్టిట్యూట్ ఏ స్టూడెంట్కి ఉపయోగం ఉండదు. సో అటువంటి ఇన్స్టిట్యూషన్ టు I2I ఇన్స్టిట్యూషన్ బేస్ లైన్ నుంచి డే 1 నుంచి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే అది మామూలు విషయం. రేపు దేశం కోసం, సమాజం కోసం మనం ఏమన్నా చెయ్యాలి అన్న భావన వాళ్ళ ముందు ఉంటుంది అనమాట. సమాజం మన కోసం ఇంత చేస్తున్నప్పుడు మనం సమాజం కోసం ఏం చేయాలన్న భావనలు వాళ్ళలో కలుగుతాయన్నమాట. ఈ చదువుతో పాటు మనం జ్ఞానాన్ని కూడా నేర్చుకోగలగాలి. మీరు విద్యార్థిగా మీరు ఏదైనా మనం సాధించాము అన్నదానికి కొలమాపు ఏంటి అంటే నేను 3 చెప్తానన్నమాట. మొదటిది వచ్చేసి మీ తల్లిదండ్రులను మిమ్మల్ని కౌగలించుకొని మన ఇంటికి మంచి పేరు తెచ్చావురా అని మీ తల్లిదండ్రులు మీకు చెప్పాలన్నమాట. అప్పుడు మీరు విద్యార్థిగా మీ జీవితంలో ఏదో ఒకటి సాధించారని. రెండవది మీ కాలేజీకి మీరే చీఫ్ గెస్ట్గా రావాలి. ఇది ఒక 2వ కొలమాపు. 3వది వచ్చేసి ఆటోగ్రాఫ్లు తీసుకున్న స్టేజ్ నుంచి ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి మీరు ఎదగాలన్నమాట. అది మనం సాధించే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ శక్తిని మీరు గుర్తించాలన్నమాట. నేనేం చేయగలను? వివేకానందులు చెప్పారు, నువ్వు నిన్ను బలహీనుడిగా ఆలోచిస్తే నువ్వు బలహీనుడిగానే తయారవుతావు. నువ్వు ధైర్యవంతుడివి, నువ్వు శక్తివంతుడివి అని నువ్వు నీ గురించి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా శక్తివంతుడిగా తయారవుతావు.